ప్రభుత్వం పార్లమెంటులో అమలు చేసిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును అనుమతించి పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరిన బీజేపీ నాయకులు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో అమలు చేసిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును అమలు చేసి పేద ప్రజలకు న్యాయం చేయాలని కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆలేరులో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు అమలు చేయాలి, రైతన్నలకు న్యాయం చేయాలని రైతన్నలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని వక్ఫ్ బోర్డు ముస్లిం నాయకులకే లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వక్ఫ్ బోర్డుపై విచారణ చేసి వక్ఫ్ బోర్డు చట్ట సవరణ చేసి పేద ముస్లింలకు ఉపయోగకరంగా చేశారని పేర్కొన్నారు. పూర్వకాలం నుండి రైతులు సాగు చేస్తున్న భూమి వక్ఫ్ బోర్డులో ఉండటంతో రైతన్నలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వక్ఫ్ బోర్డుని రద్దు చేయడం లేదని, కేవలం సవరణలు మాత్రమే జరిగాయని పేద ముస్లింలు గుర్తించాలని కోరారు. దేశ అభివృద్ధి జరగాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. అనంతరం ఆలేరు ఎంఆర్ఓ అంజురెడ్డికి వక్ఫ్ బోర్డుతో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పట్టణ అధ్యక్షులు పూజారి కుమారస్వామి గౌడ్, నంద గంగేష్, జిల్లా కౌన్సిల్ మెంబర్లు భోగా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ సంబంధించినటువంటి అన్యాయంగా వక్ఫ్ బోర్డులో వేసినటువంటి రైతులు నష్టపోతున్నటువంటి రైతులచే ఈరోజు మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇప్పించడం జరిగింది. కాబట్టి భారతదేశం మొత్తంలో కూడా వక్ఫ్ సవరణ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తూ ఈరోజు అంతటా కూడా దేశమంతటా కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఆలేరు పట్టణం బీజేపీ రూరల్ అధ్యక్షుడు కుమార్ గారు, మన గంగేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన కూడా కల్పించాం. రైతులందరికీ ఒకటి మేము విన్నపం చేస్తూ ఉన్నాం. పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఈ వక్ఫ్ భూమిని అన్యాయంగా అన్యాక్రాంతం చేస్తూ మత పెద్దలు, ముస్లిం మత పెద్దలకే ఆ యొక్క భూమిని పట్టా కట్టించుతున్నటువంటి వైనం ఈరోజు ఎంఆర్ఓ గారిని మేము అడిగితే, ఈ యొక్క వక్ఫ్కు ఒక ట్రిబ్యునల్ ఉంటుంది, అంటే సపరేట్ ఒక కోర్టు ఉంటుంది. మన కోర్టుకు వాళ్ళు రారు, కానీ వాళ్ళ కోర్టుకు పోయి వక్ఫ్ కోర్టుకు ట్రిబ్యునల్ పోయి మనం కోర్టులో పిటిషన్ వేయవలసిన అవసరం ఉంటుంది. మనం అక్కడ వాదోపవాదాలు వినిపించవలసిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చట్టం తీసుకొస్తున్న సందర్భంగా ఆ యొక్క వక్ఫ్ బోర్డు దగ్గర ఏమున్నది, ఉదాహరణకు రైతులు ఇప్పుడు చెప్పినట్టు షారాజ్పేట రైతులకు ఎన్నో సంవత్సరాల నుంచి పాస్బుక్లు ఉన్నాయి, వాళ్లకు రైతు బంధు పడుతుంది, ఎన్నో సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నారు. కానీ వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి, పానీలు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి. కానీ వక్ఫ్ బోర్డు అని మా వక్ఫ్ చెందింది ఈ భూమి అని బ్లాక్ లిస్ట్లో పెట్టిరు కదా, మీ దగ్గర ఏం చట్టంలో మీ దగ్గర ఏం పేపర్లు ఉన్నాయో తీసుకొని కోర్టుకు అంటే వాళ్ళు కోర్టుకు రారంట. అంటే కోర్టు పరిధిలోకి ఈ చట్టం లేదు, వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం ఏంటంటే, మీ దగ్గర ఏ పేపర్లు ఉన్నాయి, మీ దగ్గర ఏమో కాగితాలు ఉన్నాయి, అవన్నీ తీసుకొని కోర్టుకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఈ చట్ట సవరణలు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సవరణల్లో వక్ఫ్ బోర్డు కూడా కోర్టుకు రావాల్సిందే. మీరు రైతులు ఎట్లయితే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి వక్ఫ్ బోర్డు అని మీరు అంటున్నారు కదా, మీ వక్ఫ్ బోర్డు దగ్గర మీకేం కాగితాలు ఉన్నాయి కూడా కోర్టుకు సమర్పించాలనేది మేము సవరణ తీసుకొస్తున్నాం. సవరణ 4 ప్రకారం ఈ భారతదేశంలో ఉన్నటువంటి లక్షలాది కోట్లాది ఎకరాల భూమిని ఈ యొక్క ముస్లిం మత పెద్దలు మాత్రమే దాన్ని ఉపయోగించుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. ఓవైసీ గారు ఆ యొక్క వక్ఫ్ బోర్డు భూమిని అంత పెద్ద హాస్పిటల్ కట్టిండు, ఆయన ఒక కాలేజీ కట్టుకుండు, ఎంబీఏ కాలేజీ నుంచి మెడికల్ కాలేజీల వరకు కట్టుకున్నాడు ఓవైసీ. ఇవాళ భారతదేశం మొత్తం ఆయన ఏం చెప్తాడు, వక్ఫ్ బోర్డు రద్దు చేయాలి అని మీరు చూస్తున్నారు. వక్ఫ్ బోర్డు మాకు ముస్లింస్కు అన్యాయం చేస్తున్నారు. కాదు, ముస్లింకు ఉన్నటువంటి పేద ముస్లింలకు న్యాయం జరుగుతుంది, పేద హిందువులకు కూడా న్యాయం జరుగుతుంది. వాళ్ళకు అవసరాల దృష్ట్యా మనము హాస్పిటలే కానీ, స్కూల్సే కానీ, వాళ్ళకు 70 గజాలు వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి కానీ ఇల్లు కట్టించడానికి కానీ అన్ని అవసరాలకు ఈ వక్ఫ్ బోర్డుకు ఉపయోగించుకుంటామని ఈ సవరణలో భాగంగా భారతదేశం ప్రజల్లో అవగాహన సదస్సు జరుగుతున్న సందర్భంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో, భువనగిరి జిల్లాలో, ఆలేరు అసెంబ్లీలో, ఆలేరు మండలం టౌన్లో ఈరోజు అవగాహన సదస్సు జరిగింది. ప్రజలకు అందరికీ కూడా ఈ చట్టం మీద అర్థమయ్యే రీతిలో మేము సవరణలు సమర్థించాలని ప్రజలను వేడుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ సవరణ చేస్తున్నాడు. నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూశారు, ఇప్పుడు రైతులు కూడా చాలామంది రైతులు వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచి
మాకు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి చట్టం వస్తే వెంటనే ఇప్పుడు ఎంఆర్ఓ గారు వాళ్ళు కూడా ఆ కొత్త చట్టం వస్తే మాత్రమే మేము చేయడానికి ఆస్కారం ఉందని చెప్తున్నారు. కాబట్టి వీటన్నింటికి రైతులు మామూలు జనాలందరూ కూడా మోడీ గారికి హర్షాది వ్యక్తపరుస్తున్నారు, ధన్యవాదాలు వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి లోక్సభ రాజ్యసభలో బిల్ పాస్ అయింది. తర్వాత దీని బిల్లును కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఎన్ని గొడవలు సృష్టించాలని చూస్తున్నా ఈ వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగానే కాశ్మీర్లో 30 మందిని మొన్న 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. భార్య ముందే భర్తను చంపేశారు. 23 నిన్నగాక మొన్న రాత్రి జరిగిన సంఘటన ఇదంతా. నరేంద్ర మోడీ వాళ్ళ భార్యకి చెప్పిండు, నరేంద్ర మోడీకి చెప్పుకోపో మేము చంపినామని. నన్ను కూడా చంపమంటే కొత్తగా పెళ్ళైంది 16 తారీఖు పెళ్ళైతే 22 తారీఖు చంపేశారు. ఇదంతా మోడీ గారు అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నారు, ముస్లింలకు వ్యతిరేకంగా ప్రదర్శిస్తున్నారు అని ముస్లింస్ చేసిన పని అది. ఈ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా కూడా ఈరోజు మనందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా సోదరిమణులకు, రైతులకు, పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. వక్ఫ్ బోర్డు సంబంధించి చెప్పి పై అధికారులు మా మీద ఒత్తిడి చేసి నానా బీభత్సం చేసి నానా తిప్పలు పడుతున్నారు. మాకు ఎలాంటి సౌకర్యాలు రాకుండా, రైతులకు సంబంధించిన లాభాలు ఎలాంటి రాకుండా కొంత మైనార్టీస్ ముస్లిమ్స్ పెద్దలు కలిసి మా వక్ఫ్ బోర్డు అని చెప్పి అన్యాయంగా మా యొక్క పేద ప్రజల యొక్క భూములను లాక్కోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి ఇటువంటి దాన్ని బీజేపీ మన ప్రధానమంత్రి గారు మోడీ గారు పార్లమెంట్లో కానీ ఎగువ సభ దిగువ సభలో ఆమోదం ఇచ్చాడు. కాబట్టి అదే బిల్లును స్టేట్ గవర్నమెంట్ కూడా ఆమోదం తెలిపి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి చారాజపేట కాకుండా త్రూఅవుట్ ఇండియాలో కానీ మన నల్గొండ డిస్ట్రిక్ట్ కానీ భువనగిరి మన తెలంగాణ స్టేట్లో కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి బీజేపీ తరఫున నేను కోరుకుంటున్నాను. మాకు 6 ఎకరాల భూమి గలదు. ఇది గత పూర్వీకుల నుంచి టెనెంట్స్ కింద భూమి వచ్చింది. ఇది రంగారెడ్డి మినిస్టర్ ఉన్నప్పుడే మాకు ఇది కాసరప్ప నుంచి పట్టా వస్తుంది. కావని దగులుబాజీ కొందరు ఆఫీసర్లు కానీ ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు కలిసి దాన్ని 1 ఎకరం 7 గుంటలే వక్స్ ఉంటుంది, దాన్ని తీసుకుపోయి మొత్తం 200 ఎకరాల వక్స్గా అటాచ్ చేసారు. అసలు మాకు భూమి లావాదేవీలు అయితే లేదు, బిడ్డ పెళ్లి చేద్దామని అమ్ముకునే పరిస్థితి లేదు. అన్నమో రామచంద్ర అవుతుంది. కాబట్టి దయచేసి నరేంద్ర మోడీ గారు ఈ వక్ఫ్ బోర్డు బిల్లు తేవడం చాలా ఆనందదాయకం. కాబట్టి పేద ప్రజలకు న్యాయం చేసినందుకు అతనికి, ఆ పార్టీకి మేము రుణపడి ఉంటామని కోరుకుంటూ, మరియు ఇక్కడున్న అందరు కలిసి మాకు సహాయం చేయగలరని కోరుకుంటూ సెలవు. మా చారాజపేట గ్రామంలో 172 ఎకరాలు వక్ఫ్ బోర్డు భూమి అని ఉంది. దానికి వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఎకరా 7 గుంటలే ఉంది రికార్డు ప్రకారంగా. కతిమ భూమి మొత్తం రికార్డు పట్టాదారు అనే రికార్డులో ఉన్నది. దాని గురించి మాకు వక్ఫ్ బోర్డు అని రికార్డులో బ్లాక్ లిస్ట్ పెట్టి మాకు ఏ సౌకర్యం లేకుండా, బ్యాంక్ లోన్ రాకుండా, రాకుండా అడ్డుపడి ముస్లిమ్స్ వాళ్ళు చేస్తున్నారు. దీనికి మాకు న్యాయం జరగాలని, మాకు 1957, 56 నుంచే మేము పట్టాలు ఉన్నాము. అప్పటి నుంచి పాస్బుక్లు కూడా ఉన్నాయి. మాకు ఇప్పటి వరకు కూడా పాస్బుక్లు ఉన్నాయి. దాని మీద మా రైతులకు రైతు బంధు కూడా పడుతుంది. కానీ ఇప్పుడు దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి మాకు ఏ పనులు కాకుండా, మాకు సౌకర్యం చేసుకుంటానికి అమ్ముకోకుండా చేయకుండా మాకు ఇబ్బంది పెడుతుంది. దీనికి నరేంద్ర మోడీ సహకరించినందుకు మా అందరికీ బీజేపీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.